హనుమకొండ జేఎన్ఎస్ గ్రౌండ్లో స్పోర్ట్స్ స్కూల్ను మంత్రి వాకాటి శ్రీహరి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరితో కలిసి స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించుకున్నామని, స్మార్ట్ ఫోన్లను వదిలి యువత మంచి క్రీడాకారులుగా మారాలని పిలుపునిచ్చారు. క్రీడా సంఘాలలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిగా బాధ్యత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే శ్రీ నాయన రాజేంద్ర గారిని కోరుతూ అందరికీ నమస్కారం. ఈరోజు నేటి నవీన్ అశోక్ నేటి ఇట్లా ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా నాయకులు అధికారులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి సార్. నెక్స్ట్ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నేటి ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక మా అన్న నాయని రాజేంద్ర అన్న మాటికి ఇబ్బంది పెడతాడు. అది కావాలి ఇది కావాలి అన్న. మొత్తం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అన్న. ఓన్లీ పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు పదవులు ఒక్కటే ఉన్నాయన్న. ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ ఫుట్బాల్ ప్లేయరు, మా శివసేన కబడ్డీ ప్లేయరు, నేనేమో క్రికెట్ ప్లేయరు. ఇవన్నీ మామూలు జిల్లాకు ఉంటే మొత్తం ఫండింగ్ అంతా మీ జిల్లాకే ఉందన్న. మా దగ్గర ఏం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇగో రాస్తా రోజు ఫోన్ చేస్తాడు, మళ్ళీ వస్తా ఈ 77 కోట్లతోనే దీని డెవలప్మెంట్ కోసం మాకు అవకాశం మీరు మళ్ళీ కాగితం పట్టించాడు. ఇక నువ్వు నన్ను ఈ గురించి ఊక పోలిచ్చేటట్టు లేవు కాబట్టి ఒక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అండ్ ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి 4వ స్పోర్ట్స్ స్కూల్ ఇది. మన దగ్గర కరీంనగర్లో, ఆదిలాబాద్లో, హకీంపేటలో ఇది 4వది. మీరు ఎంత అదృష్టవంతులు చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి హన్మకొండకి నుంచి ఇంకెవరు ప్లేయర్స్ అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్కి పోవాల్సిన అవసరం లేదు, ఆదిలాబాద్కి పోవాల్సిన అవసరం లేదు, హకీంపేటకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 80 మందితో 132 కోట్లతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇక్కడ ఒక మంచి పొటెన్షియాలిటీ ఉంది. ఇక్కడ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. మీ అందరితో కోరుతా ఉన్నా, మేము వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో వినూత్న మార్పులు తీసుకొచ్చాం. 4వ తరగతిలో ఎంటర్ అయిన బాబు 12వ తరగతి బయటికి పోతున్న సందర్భంలో వానికి ఏమో 6 ప్యాక్ వస్తుందో 8 ప్యాక్ వస్తుందో అనుకుంటే 2 కాకుండా ఫ్యామిలీ ప్యాక్ వచ్చే పరిస్థితి వచ్చింది స్పోర్ట్స్ స్కూళ్ళల్లో. అవి కావద్దు.
ఎవ్రీ క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టాలా, ఎవ్రీ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టాలా, ప్రమోట్ చేయడానికి కొన్ని మార్క్స్ పెట్టాలా. ఖచ్చితంగా ఆ విధంగా మొత్తం అందరినీ కూడా మేము ఈ సమాయత్తం చేశాం. ఎందుకు చేశామంటే ఈ రాష్ట్రం, ఈ దేశం, మన ప్రియ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఇంత 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో 4 కోట్ల జనాభా కలిగిన మన తెలంగాణలో, మన తెలంగాణ అంతా లేనటువంటి సౌత్ కొరియా. చిన్నారులలో బాగా వినాలా, ఇది వింటేనే కానీ మీకు ఒక స్ఫూర్తి వస్తుంది. బాబు అద్దాల బాబు నదికి చూడాలా, చూస్తున్నావా? స్ఫూర్తి ఎప్పుడు వస్తుందంటే సౌత్ కొరియా మన తెలంగాణ కంటే చిన్నది. పోయిన ఒలింపిక్స్లో 36 గోల్డ్ మెడల్ తీసుకున్నది. ఎంత? 36 గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో. మన తెలంగాణ కంటే చిన్నది. తెలంగాణతో కలిపి భారతదేశంలో 140 కోట్ల జనం ఉంది. 4 కోట్ల జనం కలిగిన తెలంగాణలో మొత్తం భారతదేశంలో తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలేదు. ఇది చాలా బాధ కలిగించే సందర్భం. కాబట్టే ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా అందరినీ కూర్చోబెట్టి స్పోర్ట్స్ ఏ విధంగా ఉండాలి, స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా ఎక్కడ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ ఎట్లా